హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తిన్న హల్కోవాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలకోవా ఎంత రుచిగా ఉంటుందో ఈ హల్కోవా కూడా అంతే రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. 10 to 15 మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ ఇన్స్టెంట్ స్వీట్ బర్ఫీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఇలా బాక్స్ని కానీ ఏదైనా ప్లేట్ని కానీ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాక్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల మనం చేసుకునే స్వీటు బాక్స్కి అంటుకోకుండా వస్తుంది. ఇలా నెయ్యి అప్లై చేసి ఈ బాక్స్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుకు బదులుగా 1 కప్పు మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. ఈ పప్పుని 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన పని లేదు. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒకవేళ పప్పు క్రిస్పీగా ఉంటే వేయించాల్సిన పని లేదండి, డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పుట్నాల పప్పుని జార్లోకి వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ పప్పు సరిగా నలగకపోతే జల్లెడ పట్టుకోవచ్చు. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అదే జార్లో 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకులు వేసుకొని మూత పెట్టి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని పుట్నాల పొడిలో వేసుకొని పంచదార పొడి పుట్నాల పొడి 2 బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవచ్చు, లేదా సగం నెయ్యి సగం నూనెతో చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి నెయ్యి బాగా వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న పుట్నాలు పంచదార పొడిని కడాయిలోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పొడి అంతా నెయ్యిలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పొడి అంతా నెయ్యిలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ ప్యాన్ వేడికి పంచదార కరిగి సాఫ్ట్గా అవుతుంది. ఇలా నెయ్యి వేసి చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు పుట్నాలకి 1/2 కప్పు పంచదార 1/2 కప్పు నెయ్యి సరిపోతుంది. ఒకవేళ కొంచెం పలుచగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, పంచదార కరిగి సాఫ్ట్గా అయింది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. బాగా దగ్గరగా అయింది. ఇలా బాగా కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 నిమిషాలు పెట్టుకుంటే గట్టిపడుతుంది. బయటకు తీసి చాకుతో ఇలా అంచులను లూజ్ చేసుకొని పైన ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేస్తే బాక్స్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిని చాకుతో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కావాలంటే చిన్నవి, పెద్ద ముక్కలు కావాలంటే పెద్దవి కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1 కప్పు పుట్నాల పప్పుతో ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకోవా కన్నా కూడా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అవుతుంది. సాఫ్ట్గా చాలా బాగుందండి. ఈ స్వీట్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.